పీఆర్సీపై కీలక సంకేతాలు, ఉద్యోగులకు సీఎస్ హామీ. జేఏసీ సమావేశంలో పీఆర్సీ, హెల్త్ కార్డులు, పాత పెన్షన్ అంశాలపై విస్తృత చర్చ. సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. పీఆర్సీ నివేదిక, పెండింగ్ ఆర్థిక సమస్యలు, డిజిటల్ హెల్త్ కార్డులు, పాత పెన్షన్ విధానం వంటి కీలక అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో చర్చించారు. ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం పీఆర్సీ నివేదిక. నివేదిక తుదిదశలో ఉందని, పూర్తి రిపోర్ట్ అందిన వెంటనే మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎస్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వేతన సవరణపై ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. అలాగే పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది. దీని ద్వారా బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులను ప్రారంభించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా వైద్య సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక పాత పెన్షన్ విధానం అంశంపై కూడా ఉద్యోగ సంఘాలు గట్టిగా తమ వాదన వినిపించాయి. ముఖ్యంగా 2003 డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. త్వరలో జరిగే తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి.